సూపర్ మామా. మా అమ్మ అదిరిందిరా. ఏంటే నైట్ పార్టీలోని హీరోతో ఫుల్ ఎంజాయా? ఎంజాయ్ లేదు, తొక్కలేదు. అదేంటే? మన అమ్మాయిల మూడ్ ఏ టైంలో ఎలా ఉంటుందో వాళ్ళకేం తెలిసే. మనం మూడ్ వచ్చి లైట్ ఆఫ్ చేసినా నిద్ర వస్తుంది అనుకొని పడుకుంటారు. ఇది మాత్రం నిజమేనే. క్లైమేట్ని బట్టి సీజన్ ఏంటో చెప్పచ్చు, కానీ ఎంత ట్రై చేసినా అమ్మాయిల మనసులో ఫీలింగ్స్ అబ్బాయిలు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అవునే, మన అమ్మాయిలు చాలా స్పెషల్. ఎంత స్పెషల్ అంటే ఇన్వెంట్ చేసిన సైంటిస్ట్కి, ఫిక్స్ చేసిన ఇంజనీర్స్కి, ఆర్డర్ ఇచ్చిన కాస్ట్యూమర్స్కి ఇది స్పెషల్ అని తెలియనంత స్పెషల్. సరే, ఆఫీస్కి టైం అయింది, మన హీరోస్కి కాల్ చేద్దాం పదా. పద. ఈ అడవిలో ఈ బంగళా ఏంటో, వామ్మో ఏంటిలా ఉంది, ఈ చైర్లు ఏంటి, ఈ బెడ్ ఏంటి, నాకేం అర్థం కావట్లా. బా ఒరేయ్, ఫిగర్ బాగుందిరో. బంగ్లా ఓల్డ్గా ఉన్నా ఫిగర్ ఫిట్గా ఉందిరా. రే గమ్మునుండ్రా. చెప్పండి, పేషెంట్ ఎవరు? ఓ, ఇది హాస్పిటలా? హాస్పిటల్ అని తెలియకుండానే లోపలికి వచ్చారా? నో అలా కాదు. మేము హైదరాబాద్ నుంచి వస్తుంటే కార్ ట్రబుల్ ఇచ్చింది. ఈ దగ్గరలో ఏ ఊరు లేదు. ఇంతలో కనిపిస్తే లోపలికి వచ్చాం. మీరు పర్మిషన్ ఇస్తే ఈ ఒక్క నైట్ ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగే వెళ్ళిపోతాం. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ హాస్పిటల్ ఉన్న సంగతి సగం ప్రపంచానికే తెలియదు. మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు. అటు వెళ్ళి కూర్చోండి. రేయ్ కూర్చోరా. మాకరా కూర్చో. ఎక్స్క్యూజ్ మీ, మీలో ఎవరికైనా బి పాజిటివ్ బ్లడ్ ఉందా? నాదండి, నాది పాజిటివ్. అంత ఎగరకరా. రేయ్ మీ బ్లడ్ కొంచెం డొనేట్ చేస్తారా? ఇలాంటి అమ్మాయి అడగాలే గానీ బ్లడ్ ఏంటి, ఏదైనా ఇచ్చేస్తా. అవ్వా అవ్వా, భక్తి రక్తి వైపు మార్చేసావు. సరే లోపలికి రండి. వస్తున్నా పదండి. ఒరేయ్ ఏంట్రా, త్వరగా వచ్చేరా, నాకు ఛాన్స్ దొరుకుతుంది. సరే పని అయిపోగానే వచ్చేస్తా. ఎంజాయ్ చేసుకో. ఫుల్లీ హ్యాపీ. వీడు త్వరగా వస్తే నేను వెళ్తా. బెడ్ పై పడుకోండి. మీరు కూడా పడుకుంటారా? ఓ సారీ, మీరు బ్లడ్ తీసుకోవాలి కదా, మర్చిపోయాను. పడుకోండి. ఓ ఓకే అలాగే. నొప్పికి తట్టుకుంటారుగా? మీరు దించితే ఏదైనా తట్టుకుంటాను. మీరు భలే గుచ్చారండి. నొప్పిగా ఉందండి. కొన్ని పెయిన్స్ చాలా స్వీట్గా ఉంటాయండి. అవును, ఈ బ్లడ్ ఏం చేస్తారండి? తాగుతానండి. జోకు వేరే పేషెంట్కి ఇస్తారు కదా. తెలిసి కూడా ఎందుకు అడుగుతారండి? మీరు దొంగ. అబ్బే కాదండి, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మీరు పంచ్ అంటే పంచ్, మంచి అంటే మంచి. అబ్బా, వీడు లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడో ఏంటో. వీడు త్వరగా బయటకు వస్తే బాగుండు. అమ్మయ్యా, పని పూర్తి చేసాడు. ఎరా బ్లడ్ ఇచ్చావా? ఇచ్చానురా. బ్లడ్ ఇచ్చావా, ఇంకేదైనా ఇచ్చావా? అడిగినవన్నీ ఇచ్చానురా. అడిగినవన్నీ ఇచ్చావా? బా, ఎంత అదృష్టవంతుడు రా. సూర్య చెప్పు వర్ణ.
ప్రేమ అంటే ఏంట్రా? పార్కులకి పబ్బులకి తిరగడం. అంతేనా? అంతే, ఇంకేముంది. అబ్బాయికి వయసు వచ్చాక ఒక అమ్మాయి కావాలి, అలాగే అమ్మాయికి అప్పుడు ఒక అబ్బాయి కావాలి. అప్పుడే ఇద్దరికి తప్పు చేయాలనిపిస్తుంది. నిజమేరా, ఎప్పుడు లవర్స్ పబ్లకి పార్కులకే వెళ్తుంటారు. గుడికి వెళ్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది కనుక. అంటే లవర్స్ పెళ్లి చేసుకోరా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? అది కాదురా బంగారం, పెళ్లి చేసుకుంటే వాళ్ళు లవర్స్ కాదు కదా, అందుకే వాళ్ళు పెళ్లి చేసుకోరు. ఎప్పటికీ ప్రేమను పంచుకుంటూ లవర్స్ గానే ఉంటారు. అయితే మనం కూడా ఎప్పటికీ లవర్స్ గానే ఉండిపోదామా? చిచ్చి, లైఫ్ లాంగ్ నిన్నెవరు ప్రేమిస్తారు? మనం పెళ్లి చేసుకుందాం. అదేంటి, పెళ్లి చేసుకున్నాక ప్రేమించావా? పెళ్ళాకల ప్రేమేంటి? ప్రేమను మించింది సృష్టిని పెంచేది అప్పుడు పుడుతుంది. ఇప్పుడు పార్కులకు వెళ్ళినా పబ్లకు వెళ్ళినా పెళ్ళాక పడక గదులకి వెళ్లాల్సిందే, తప్పదు. చీ, నీకెప్పుడు అవే. వానకాలంలో వానలు పడకపోతే ఎలాగుంటుందో, ప్రేమికులు ముద్దు పెట్టుకోపోతే కరువు వస్తుంది. ఇలాగే రెచ్చిపోతే కరువు కాదు, కడుపు వస్తుంది. సైన్స్ కి దొరికేలాగా టచ్ చేయలేవే. ప్లీజ్ రా, తట్టుకోలేకపోతున్నాను. చాలిక, ఇప్పుడేనా? చాలు, మిగతాది పెళ్ళయ్యాకే. అయినా మొత్తం ఇప్పుడే చేస్తే పెళ్ళయ్యాక ఏం చేస్తావు? ఒక్కసారి చేస్తే తీరిపోయే కోరిక కాదు అన్నది. అయినా వద్దు, ఒక్కసారి అలవాటు పడితే రోజు కావాలనిపిస్తుంది. నో వన్నా, అడగను ప్లీజ్. అయ్యా బాబు, నువ్వు అడగకపోయినా నేను అడుగుతారా? ఇప్పటికే కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అవన్నా ఏమే, ఆ పిచ్చోని చూసి నువ్వు చాలా భయపడ్డావు కదా? అవునే, నాకు కూడా పిచ్చోని చూస్తే చాలా భయమేసింది. ఆ పాపం చూడే ఎంత క్యూట్ గా ఉందో. అవునే, చాలా బాగుంది. పాపా ఇట్రా. రారా. పాపా, ఏం చేస్తుంటావు ఇక్కడ? హాస్పిటల్లో ఏం చేస్తారో మీకు తెలీదా? చాలా బ్రిలియంట్ లా ఉంది. ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు చెప్పు, మాకు తెలీదు. హాస్పిటల్ ఏం చేస్తారు? కొంతమంది బాధతో వచ్చి సంతోషంగా వెళ్తారు, కొంతమంది నొప్పితో వచ్చి హాయిగా వెళ్తారు, మరి కొంతమంది ప్రాణాలతో వచ్చి ఊపిరిపోయి వెళ్తారు. హాస్పిటల్లో ఉన్నంతసేపు ఏడుస్తారు, బాధపడతారు, నవ్వుతారు. ఇంత చిన్న పాపవి ఇవన్నీ నీకెలా తెలుసు? ఈ భూమి మీద సగానికి పైగా మనుషులు హాస్పిటల్లోనే పుడతారు. హాస్పిటల్ గురించి నాకు తెలీదా? అయ్యో, నా పేరు చెప్పడం మర్చిపోయాను. పాప అని పిలుస్తున్నారుగా, అదే నా పేరు, అలాగే పిలవండి. మా అమ్మ పిలుస్తుంది, వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. బాయ్. మీ ఫ్రెండ్ని బాడీలో ఉన్న బ్లడ్ అంతా ఇవ్వొద్దని చెప్పండి. మనిషి పడుకోవడానికి బెడ్ కావాలి, పడిపోకుండా ఉండడానికి బ్లడ్ కావాలి. అర్థమైందా? ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నైస్ చైల్డ్ కదా. నాకు అలాంటి పాప కావాలి. నాకు కూడా అలాంటి పాపే కావాలి. అలాంటి పాప కావాలంటే అడగాల్సింది ఇక్కడ కాదు, బెడ్రూమ్ లో. సూర్య, వాష్రూమ్కి వెళ్ళొస్తాం, రావే. ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే బాబు. అవునే, ఎక్కలేక చస్తున్నాం. ఈ హాస్పిటల్ వాష్రూమ్స్ ఎక్కడున్నాయో ఏంటోనే అసలు. అవునే, ఎవరైనా దారి చూపిస్తే బాగుండు. పాపా, నువ్వా? అవును, నేనే. అవును, మీకు పెళ్ళయిందా? పెళ్ళా? నో, ఇంకా అవ్వలేదు. మరి వాళ్ళు మీ లవర్సా? బాయ్ ఫ్రెండ్స్. నీకు లవ్ గురించి బాగా తెలుసా?
ఈ కాలంలో అమ్మ కడుపులో ఉన్నప్పుడే లవ్లో పడుతున్నారు. మీరు పడటంలో తప్పు లేదులేండి. అబ్బో, అయితే నువ్వు కూడా ప్రేమించావా? మా అమ్మని ప్రేమించాను. ఏ మా అమ్మని ప్రేమించకూడదా? ఎవరి మీదున్నా ప్రేమ ఒక్కటే. ఒక అబ్బాయి అమ్మాయి మాత్రమే కాదు, ఏ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా వాళ్ళు లవర్సే. ఏంటలా చూస్తున్నారు? నాకు నీలాంటి పాప కావాలనుంది. ముందు పెళ్లి చేసుకో. నాలాంటి పాప తప్పకుండా పుడుతుంది. అదుగో అటుపక్కనుంది బాత్రూమ్, వెళ్ళండి. ఏంటి పాప కనిపించట్లేదు? ఇక్కడ అంతా ఏదో అయోమయంగా ఉంది కదా. సరే వాష్రూమ్కి వెళ్దాం పదా. పద. ప్రియా నువ్వు ఇక్కడే ఉండు. నేనే. మరీ ఇంతలా భయపడితే ఎలా? బీ కూల్, వెళ్ళు. అమ్మా, ఏమో తెలీదు. పదని చూద్దాం. అబ్బా, మీరు అలా చూస్తుంటే నాకు సిగ్గేస్తుందండి. మీరు ఇలా సిగ్గుపడుతుంటే గులాబీ పువ్వు ఎర్రపడ్డట్టుందండి. అయ్యో, మీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి రేసులు పెట్టుకోవటం అదో హ్యాబిట్లేండి. మరి మీకు ఏ హ్యాబిట్స్ లేవా? నాకా? ర్యాబిట్ లాంటోండి, నాకేం హ్యాబిట్స్ ఉంటాయండి? అవునా? ఏ హ్యాబిట్స్ లేవా? లేవు. అవునా? అవును. బాబు పక్కకు జరగండి. రండి సార్. హలో సిస్టర్, అందరినీ బయటికి పంపించండి. మీరంతా బయటికి వెళ్ళండి. వెళ్ళండి. వెళ్దాం పదరా. మీరు బయటికి వెళ్ళండి. మిమ్మల్నే. వెళ్ళండి. ఒక్క నిమిషం. బీపీ చెక్ చేశారా? ఇప్పుడే చెక్ చేసాం సార్. ఎంత? నార్మల్ గానే ఉంది సార్. టెంపరేచర్ చెక్ చేశారా? ఇప్పుడే చేసాం సార్. ఎంత ఉంది? నార్మల్ గానే ఉంది. డాక్టర్ గారు, తనకి ఏమైంది? డోంట్ వరీ, లో బీపీ వచ్చినట్టుంది, అందుకే అన్కాన్షియస్ అయింది. నార్మల్ అయిపోతుందిలే. డాక్టర్ గారు, తనకెప్పుడు ఇలా జరగలేదండి. లో బీపీ అనేది పక్కనే ఉండే హస్బెండ్ లాంటిది కాదు, రోజు రావటానికి. అది దూరంగా ఉండే బాయ్ ఫ్రెండ్ లాంటిది, అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది. డోంట్ వరీ. ఓకే, కాసేపట్లో మా చీఫ్ డాక్టర్ గారు వస్తారు, ఆయన కూడా చెక్ చేస్తారు. ఈలోగా నేను టాబ్లెట్లు రాసిస్తాను. ఓకే అమ్మా. ఈ టాబ్లెట్స్ తెప్పించి డైలీ 3 times వాడండి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. అలాగే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. బయట మెడికల్ షాప్లో ఈ మందులు దొరుకుతాయి, వెళ్ళి తీసుకురండి. ఓకే మేడం. రేయ్,
అదేటివు మేము వెళ్ళి తీసుకొస్తాం. ఓకేరా పదా. చూడండి, పేషెంట్ రెస్ట్ తీసుకుంటుంది. తను ఎవరు ఓకే. డిస్టర్బ్ చేయొద్దు. ఎవరైనా ఓకే. ఒక్కరు మాత్రమే ఉండండి. ఓకే మేడం. డ్రై సూర్య, నువ్వు తనతో ఉండు, మేము కింద వెయిట్ చేస్తాం. అలాగే ప్రియా, నువ్వు కూడా వచ్చేయి. అరే బాత్రూంలో ఎలా జారిపడిందంటావురా? ఏమోరా, నాకేం తెలుసు. వర్ణకు స్పృహారాని అన్నీ అడుగుదాం. రేయ్, ఆ అమ్మాయికి ఏమన్నా జరిగి ఉంటుందంటావా? ఏం జరగదు కానీ నువ్వు అన్ని డౌట్స్ పెట్టకరా. రా వెళ్దాం. ఏం కావాలి? పన్నీర్ పిజ్జా కావాలి. మరి లేకపోతే ఏంటయ్యా, మెడికల్ షాప్కి వచ్చి టాబ్లెట్స్ కాక ఇంకేం అడుగుతాం? ఈ మెడిసిన్స్ ఇవ్వు. అంత కోపం ఏంటో, తీసుకో. ఇవిగోండి టాబ్లెట్స్. ఏంటి ఇంత లేటు? మధ్యలో మీరు గుర్తొస్తే నా గుండె ఫోటో తీసి చూసుకున్నాను. అక్కడ కాస్త లేట్ అయింది, సారీ. మీరు భలే చిలిపిగా మాట్లాడతారండి. చిన్నప్పటి నుంచి అంతే, అందరూ నన్ను చిలిపి కృష్ణ అని పిలిచేవారు. సర్లేండి, టాబ్లెట్స్ ఇచ్చేసి వస్తాను. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అబ్బాబ్బాబ్బా, నా లిప్స్ చూస్తుంటే నాకే పిచ్చి కిక్ వచ్చేస్తుంది. ఇక నా బాయ్ ఫ్రెండ్ చూస్తే నా చెర్రీ ఫ్రూట్లా జుర్రేస్తాడు. హాయ్ ప్రియా. శ్రీ, వద్దులే శ్రీ, నాకు ఇటువంటి ఇష్టం ఉండదు. కమ్ ఆన్ డియర్, వి ఆర్ ఇన్ లవ్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాను చెప్పు? లోన్లీగా ఇద్దరం ఒకే గదిలో ఉన్నాము. ఇంతకంటే మంచి ఛాన్స్ ఎప్పుడు వస్తుంది చెప్పు? ఈ ఛాన్స్ మిస్ కాకుండా లాగించేద్దాం. నీ మాటలు విని కమిట్ అయితే ఆ తర్వాత నేను అబార్షన్ చేసుకోవాల్సి వస్తుంది. నన్ను వదులు శ్రీ. ప్రియా, 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 అబ్బా ఒక్కసారి ఆగు ప్రియా, ఒక్క ఛాన్స్ ప్రియా. అబ్బా శ్రీ. అబ్బశ్రీ కాదు, కిస్మి శ్రీ అనాలి. అవన్నీ మ్యారేజ్ తర్వాతే. సరదాగా ఓ పంచేద్దామా? ఏంటి? ఒక్క నిమిషం. సరదాగా మందు కొడదామా? శ్రీ, ఏంటిది? నిన్ను చూస్తుంటే నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా? నిన్నిలా కోపంలో చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? శ్రీ, ఈ టూర్కి రావడం కోసం మా పేరెంట్స్ ఒప్పించడానికి నేను ఎంతో కష్టపడ్డాను. ప్రియా, ఇప్పుడు నిన్నేమన్నానని ఇంతగా రియాక్ట్ అవుతున్నావు? ఐ మీన్ మై లిమిట్స్ యూనో. అయినా మనం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, సరదాగా కంపెనీస్తే తప్పేంటి? కానీ ఆ తర్వాత మీ అబ్బాయిలు మీ లిమిట్స్ దాటుతారు. అదే మా అమ్మాయిలకి ప్రాబ్లం. మీ మనసు నొప్పించలేక, నో చెప్పలేక సైలెంట్ అయిపోతాం. రేపు జరగకూడనిది ఏదైనా జరిగితే సొసైటీలో బ్లేమ్ అయ్యేది మేమే కదా. అందుకే ఈ విషయంలో నేను జాగ్రత్త పడాలనుకుంటున్నాను. అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. సారీ ప్రియా, నువ్వు ఫ్యూచర్ గురించి ఇంత డెప్త్గా ఆలోచిస్తావని అనుకోలేదు. అందరమ్మాయిలాగే నిన్ను అనుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ ప్రియా. ఐఎమ్ వెరీ వెరీ సారీ ప్రియా. మన మధ్య ఉండాల్సింది సారీలు కాదు, అండర్స్టాండింగ్. నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. మన మధ్య ఉండాల్సింది థ్యాంక్స్ కాదు, అండర్స్టాండింగ్. ప్రియా, అట్లీస్ట్ వన్ కిస్. ఐఎమ్ సారీ, దానికి ఇంకా చాలా టైం ఉంది. హాయ్ ఐషు, నీకు మాట చెప్పాలనుకుంటున్నా. ఒక్కటేంటి, ఒక బుక్కే చెప్పు, వింటాను. నిన్ను చూడగానే నా గుండెల్లో నొప్పి స్టార్ట్ అయింది. అవునా? అయ్యో పాపం, ఈ వయసులో హార్ట్ అటాక్ ఏంటండి? ఇది ఆ హార్ట్ అటాక్ కాదు, పూరి జగన్నాథ్ తీసిన హార్ట్ అటాక్. అవునా? మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? కోడి రామకృష్ణ తీసిన పెళ్లి చేసుకోవా? నన్ను పెళ్లి చేసుకోవాలంటే రాత్రి పూట లైట్ వేసుకున్నట్టే. పర్లేదు, బిల్ ఎంత వచ్చినా నేను కడతా. అవునా? మా నాన్నగారు బి గోపాల్ సినిమాలో విలన్ టైప్.
నేను నీకోసం వివిఎన్ఎక్స్ సినిమాలో హీరోనవుతా. ఓ అయితే నేను చంద్రముఖి సినిమాలో జ్యోతిగా నవ్వుతాను. మన క్యారెక్టర్ బాగా స్టడీ చేసిందే. సిస్టర్, చీఫ్ డాక్టర్ గారు వస్తున్నారు. పేషెంట్ రూమ్లో ఎవరు ఉంటుందని చెప్పండి. హలో, చీఫ్ డాక్టర్ గారు వస్తున్నారు, మీరు బయటికి వెళ్ళండి. ఓకే. నమస్తే సార్. నమస్తే సార్. డాక్టర్, ప్రాబ్లం ఏం లేదు కదా? నో ప్రాబ్లం. ఐ థింక్ షీ ఈజ్ ఇన్ పీరియడ్స్ టైమ్ నౌ. ఆ బాడీ పెయిన్స్ వల్ల, ఆ బ్యాక్ పెయిన్స్ వల్ల అలా జరుగుంటుంది. ఈ నైట్ రెస్ట్ తీసుకునివ్వండి. రేపు మార్నింగ్ వచ్చి మళ్ళా చూస్తాను. థ్యాంక్ యూ. ఏ మేఘనా, అవును నాకు డౌట్. ఏంటి? చేపలో ముళ్ళుంటే ఎలా తినాలి? అవును, ఎలా తినాలి? చెప్పులు వేసుకొని తినాలి. ఎలా? కాళ్ళకు ముళ్ళు గుచ్చుకోకుండా ఏం చేస్తాం? చెప్పులు వేసుకుంటాం. ఇది అంతే. చి ఊరుకోరా, నువ్వు భలే జోకులేస్తావు. నువ్వు పక్కనుంటే నవ్వులే నవ్వులు. నువ్వు ఒప్పుకోవాలే గాని జీవితాంతం నీ పక్కనే ఉండి నవ్విస్తాను. నిజంగా? అవసరమైతే నీకోసం శ్రీను వైట్ల సినిమాలో బ్రహ్మానందం అవుతాను. ఈ డైలాగ్ ఎంతమంది అమ్మాయిలతో చెప్పుంటావురా? అబ్బో, చాలా మంది అమ్మాయిలతో చెప్పింటాను. చాక్లెట్ తింటావా? మరేం కావాలి? అసలు ఏం కావాలమ్మా? నాకు ఒక మంచి పాట కావాలి. మంచి పాట? రే, మంచి పాట అంట్రా. కపాలిని ముండమాలిని వం, మహాంకాళి వం, సాకిని వం, ఆవాహయామి క్షుద్ర చండ ప్రచండ భం, మహాంకాళి శాకిని డాకిని జగజ్జనని చిత్తిని కపాలిని సుగంధిని కామిని ఆవాహయామి మహాంకాళి రుద్రభైరవి చండే చాముండే రక్తవర్ణ కపాలిని కాలభైరవి రక్తభైరవి చండ ప్రచండ కామిని రుద్రభం. జయ మహాంకాళి సాకిని డాకిని జోగిని కాళీ రక్తాక్తిని భద్రకాళి విశ్వ విజేతిని భైరవి రుద్రనే ఆవాహయామి ఆవాహయామి ఆవాహయామి. ఏం జరిగింది? ఏమైంది? మాట్లాడు డాక్టర్. సరే, తనేదో డాక్టర్ అంటుంది. వెళ్ళి తొందరగా డాక్టర్ని తీసుకురండి. డాక్టర్ తీసుకొద్దాం. ఏమైంది వర్ణ? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? డాక్టర్ 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 ఎవరు లేదండి. డాక్టర్ 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 డాక్టర్
ఏమైపోయారు వీళ్ళంతా? సంతోష్ ఏమైంది? ఈ దయ్యాలు మన వాళ్ళని వదిలి వెళ్ళినట్టున్నాయిరా. అవునురా, పదండి, వెళ్ళిపోయినట్టు త్వరగా వెళ్దాం. వెళ్ళిపోయినట్టునే. రేయ్, మనకేం పర్వాలేదు. దయ్యాలు మనల్ని భయపెట్టగలవు కానీ మనల్ని ఏం చేయలేవు. అరే అదిగోరా సీసీ కెమెరా. ఇక్కడ ఒకట్రా. అవును. అదిగో ఇంకోట్రా. అవును. అరే ఈ భవంతిలో అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నాయిరా. సీసీ కెమెరాలు ఇక్కడ ఉన్నాయంటే కంప్యూటర్ ఫుటేజ్ కంపల్సరీగా ఉండొచ్చు. అందరం కలిసి వెతుకుదాం. ఫాస్ట్. రే ఎక్కడా కనిపించట్లేదురా. రే ఈ రూమ్ లో ఏమైనా దొరకచ్చేమో. సరే వెతుకుదాం పదా. ఆ రూమ్ చూద్దాం. రే ఆ కబోర్డ్ చూడరా. అలాగే రా. కరెక్ట్ గా చెక్ చేయి. ఏమైనా దొరికిందారా? లేదురా. డెస్క్ లో బ్యాకప్ దొరుకుతుందేమో. ఏం లేదు. అరే బయటికి వెళ్ళి చూద్దాంరా. రే చా ఏం లేకుండా పోయినరా. ఓ షిట్. పక్క రూమ్ లో చూద్దాం. సరే. రేయ్ ఆన్ చేసి చూడరా. త్వరగా ఆన్ చేయరా, క్లూ దొరకచ్చేమో. అరే ఏంట్రా? అరే ఏంట్రా అది? రేయ్ అది చూడు. అరే ఇది పాస్వర్డ్ అడుగుతుందిరా. ఓపెన్ చేయి. గెస్ట్ నుంచి లాగినా చూద్దాం. ఇది ఓపెన్ చేయి. పనిచేస్తుంది. ఓపెన్ అవుతుంది. అంటే ఆ గుడి దగ్గర ఉన్న పిచ్చుడే వీళ్ళందరినీ చంపేశాడా? ఇప్పటిదాకా జరిగింది అదే కదరా. పిల్ల మీద ఉన్న పిచ్చి ప్రేమతో అలా చేసుంటాడు. అలా అయితే దెయ్యాలు ఆ పిచ్చోని చంపాలనుకుంటున్నాయా? అవును. ఆ పిచ్చోని గనక మనం ఇక్కడికి తీసుకొస్తే మనం ఈజీగా బయటపడొచ్చు. ఏమంటావు శ్రీ? పిచ్చా? ఆ పిచ్చుని మనం ఎలా తీసుకొస్తాం? మనం బయటకు వెళ్ళడానికి దారి లేదు ఇక్కడ. మరి ఇప్పుడు ఎలా? ఆ బాబా దయ వలన మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండరా. కరెక్ట్ రా. నేను హెల్ప్ చేస్తాను. పాపా 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 నువ్వు నాకు కావాలి పాపా. అయ్యో పాపా. పాపా ఇక్కడ ఉన్నవన్నీ దయ్యాలే. నేను దయ్యాన్నే. నా గురించి బాధపడకండి. ఇంతకీ నువ్వు? మీరు పిచ్చోడంటున్నారే, ఆయన బిడ్డని. మా నాన్న వెళ్ళిపోయాక ఏం జరిగిందో తెలుసా? అప్పుడు మాంత్రికుడు అక్కడికి వచ్చి అక్కడ పడి ఉన్న శవాలను చూసి తన శుద్ధశక్తులతో వారి ఆత్మలను బంధించి సంకేతాలు అందాయి. వేద మానవుల ప్రాణాలు విలవిలలాడుతూ
జీవితంపై ఆశ తీరక ఎటూ వెళ్ళలేని ప్రేతాత్మలు నాకు దొరికాయి. ఇక నా ప్రాణజ్యోతిని తీసి ఈ ప్రేతాత్మల మధ్య భద్రపరుస్తాను. నా కోరికను నెరవేర్చుకుంటాను. మా అమ్మ కడుపులో నేనున్నప్పుడు మమ్మల్ని ఇద్దరిని వాడు చంపేశాడు. ఆ తర్వాత ఆ మాంత్రికుడు వచ్చి ఆత్మల్ని వశపరుచుకున్నాడు. వాడు మాంత్రికుడా? కూడా మరి ఇందాక డాక్టర్లా వచ్చాడు. అవును, వాడెవడో తెలుసా?